పర్వాలేదు. కళ్ళు ఇవ్వలేంది బాందీ ఇస్తుందని, బాందీ ఇవ్వలేంది బీర్ ఇస్తుందని, బీర్ ఇవ్వలేంది విస్కీ ఇస్తుంది, విస్కీ ఇవ్వలేంది ఇంకా ఏమైనా ఇస్తుందామని చెప్పి దేని బిడ్డలారా మానవుడు ఇంకా ఆలోచన ఎక్కువైపోయింది. డ్రగ్స్ వరకు ఒక 18, 17, 19 ఈ మధ్యలో ఉన్న ఆ పాపకి ఇంక సొంత తల్లిదండ్రులే ఏమి చేయలేక చేతులు ఎత్తేశారు. ఆ పాప పరిస్థితి ఏమంటావు? దేని బిడ్డలారా కన్న పేగే తనని విడిపించేసుకుందాం, వదిలించుకుందాం అనే అంతవరకు వచ్చేసిందంటే ఎంత ప్యానం విసికించింది తను. మత్తుకి అలవాటైపోయిన ప్రజల్ని ఎవరు మార్చలేరండి దేని బిడ్డలారా. మత్తుకి, బ్రాందీకి, వీటికన్నిటికీ మత్తు పదార్థాలకి అలవాటైపోయిన వారిని ఎవ్వరు పట్టుకోలేరు. ఒకటి ప్యాకెట్ ఆడేవాడిని, మందు తాగేవాడిని, వ్యభిచారం చేసేవాడిని, ఈ ముగ్గురిని కూడా ఎవడు పట్టుకోలేడు. దేవుడు తప్ప వ్యక్తిని ఎవరు పట్టుకోలేరు. ఒకవేళ దేవుడు కూడా పట్టుకునేటప్పుడు పట్టబడితే పర్వాలేదు, లేకపోయిందా తనెవ్వరు మార్చలేరు భూమి మీద. చాలా గోండాగా, చాలా విపరీతంగా మారిపోతారండి. దేని బిడ్డలారా ఇలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దామని ఒక చిన్నగా మీ ముందు ఈ విషయాన్ని పెట్టడం జరిగింది. యవనస్తులు దేని బిడ్డలారా డ్రగ్స్కి అలవాటైపోతున్నారు. గంజాయి, ప్రతి ఒక్కరు కూడా గంజాయే. ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖపట్నం వరకు ఈ మధ్యలో పోలీసులు ఎంతోమంది, నేను వెళ్తూ ఉంటానండి ఇవి చూడడానికనే. అప్పుడప్పుడు ఖాళీ ఉండేటప్పుడు ఏ ప్రేయర్స్ లేనప్పుడు బండిలో ఆయిల్ కొట్టుకొని ఒక 500 పెట్రోల్ ఫుల్లుగా ట్యాంక్ చేసుకొని చక్కగా చూడడానికి వెళ్తే ఒక్క వేలోనే ఒక 10 జీపులు, పోలీస్ జీపులు ఆగిపోయి ఉంటాయి. ఆ 10 జీపులు కూడా 10 బైకులు ఉంటాయండి. 10 బళ్ళు దగ్గర 10 జీపులు ఉండిపోతాయి. కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా గంజాయి చేత పట్టబడిన వాళ్ళే. వీళ్ళు ఎవరోనంటే యవనస్తులే. ఎలా వెళ్ళిపోతుంది సమాజం? దేని బిడ్డలారా మనకేం తెలుస్తుంది? మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? మనకేం తెలియట్లేదు. మనకేం భారం లేదు, బాధ్యత లేదు. ఏదో మనం ప్రభుని నమ్ముకుంటున్నాం, ఏదో చర్చికి వెళ్ళి వస్తూ ఉన్నాం, మార్కులు వేసుకుంటున్నాం, హాజరు వేసుకుంటున్నాం. ఇది తప్ప మనకి ఏ బాధ్యత, భారం ఏమీ మనకు లేకపోతూ ఉంది. దేని బిడ్డలారా సొంత తల్లిదండ్రులే ఈవిని విడిపించేసుకోవాలి, వదిలించుకోవాలి అని వాళ్ళు వదిలేసుకున్నారండి. పోలీసులకు అప్పగించేశారు. వాళ్ళు ఏం చేస్తారో ఆ యవనరాళ్ళు, ఎలా చెతకొడేస్తారో, ఎలా కొడేస్తారో వాళ్ళు. ఏమండి ఒక తన్నిందని ఈ పాప 10 గుద్దులు గుద్దిందండి ఆ పోలీసు ఆవిడ. మీరు చూశారు కదండి. ఇప్పుడు ఎలా కన్న పేగండి, కన్న శరీరం మీద ఏమండి అంతలాగా ఆవిడ అలా చేసుకుందంటే, తల్లిదండ్రులనే అంత బాధ పెట్టిందంటే దేని బిడ్డలారా దేవుడు కూడా అంతే. నువ్వు దేవుని ఎంత బాధ పెడతావో, దేవుని మాట నువ్వు ఎప్పుడైతే వినలేదో శత్రువుకు అప్పగిచ్చేస్తాడు నిన్ను. అప్పుడు ఏమీ చేయలేవు నువ్వు. నేను చాలా జాగ్రత్త. ఏమండి తల్లిదండ్రులు దగ్గర ఉన్నారండి. టీషర్ట్ వేసుకున్న అతను ఉన్నాడు, చేతులు పట్టుకుంది. పోలీసులు కొడుతుంటే ఆ పాప చేతులు పట్టుకుంటే పోలీసు ఆవిడ ఇవన్నీ ఎంత కొట్టినా కూడా ఆవిడ ఏమనలేదు. కన్న తల్లి ఎందుకంటదండి నిన్ను యేసయ్య కూడా అలాగ చేయి విడిస్తే నీ పరిస్థితి ఏంటి? డ్రగ్స్కి, మందుకి, బీరికి ఏమిటి అలవాటైపోయి దాన్ని విడిచిపెట్టనంటే ప్రభు చేతులు నిన్ను విడిస్తే సమయం వస్తుందే. జాగ్రత్త, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్త, ఆయన చేతులు నిన్ను విడిచే సమయం వస్తూ ఉంది. ప్రభా నా చేతులు విడవద్దని ఆయన దగ్గరికి వస్తే రైట్ బాగుంటుంది. లేదు నేను ఆ చేతులు విడిచేటట్లుగా నేను ప్రవర్తిస్తానని అంటే నిన్నెవరు పట్టుకోలేరండి. నువ్వు చాలా దాగుని రహస్యమైనవి నువ్వు చేస్తున్నప్పుడు, రహస్యమైన పాపం చేస్తున్నప్పుడు నిన్నెవరు పట్టుకుంటారు? ఎవరు పట్టుకోలేరు కదా. గమనిద్దాం, ప్రార్థన పూర్వకంగా ఉండండి. చాలా దేవుని కృప నీ మీద ఇప్పుడు ఉంది. అందుకనే మందిరంలో
నువ్వు నేను వచ్చాం, లేకపోతే రాకపోదు. దేవుని కృప ఉంది కనుక నువ్వు నేను వచ్చాం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ డ్రగ్స్ కానీ అవి కానీ ఇవి కానీ మత్తు పదార్థాలు ఏవి కూడా మీరు పట్టుకోవద్దు. వాటికి దూరంగా ఉండండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. యవనస్తులందరినీ ప్రభు పట్టుకుని కాపాడి దీవించి వారిని రక్షించునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మీతో ఈరోజు చెప్పాలని ఎంతో ఇష్టపూర్వకంగా మీ మధ్యకు వచ్చాను. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యం ఆదికాండం చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలని నేను చదువుతాను. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. చూడండి దేవుని బిడ్డలారా, నేను ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు నేను చదివి మీకు వినిపించడం జరిగింది. ఇందులో అబ్రాము అనే వ్యక్తి మనకు కనబడతారు. ఎవరండి వ్యక్తి? అబ్రహాము కాదు, అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. మరి అబ్రాము అంటే అర్థం ఏంటంటే జనములకు తండ్రి. చూడండి దేవుని బిడ్డలారా, అబ్రామా, నువ్వు జనములకు తండ్రిగా ఉండడం నాకు ఇష్టం లేదు, అనేక జనములకు తండ్రిగా ఉండడం నాకు ఇష్టం. అందుకని నిన్ను నేను అబ్రహాముగా మారుస్తానని చెప్పి అబ్రహాముగా దేవుడు మార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బాగా వినండి, చక్కగా మీకు ఒక కథలాగా చెప్తాను, బాగా వినండి. దేవుని బిడ్డలారా, మనము సృష్టి నుండి యేసుక్రీస్తు వరకు, మత్తయి సువార్త వరకు మనం ఇంచుమించు 3 వారాల నుంచి 2 వారాల నుంచి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. చూడండి, ఆదాము అవని ప్రభు చేసుకున్న తర్వాత అవు పాపం చేయంగానే, ఏదేను తోటలో నుంచి వారిని వెలివేయంగానే, కయ్యను ఏబేలు ఆదాముకి అవకి పుట్టంగానే, ఆ కయ్యను ఏబేలు చక్కగా ఒకరు గొర్రెలు కాపరి, పశువులు కాపరి, మరొకరు వ్యవసాయం చేసుకున్న వ్యక్తులు. కయ్యను పశువులు కాసుకునేవాడు, హేబేలు భూమిని సాధ్యపరిచేవాడు, వ్యవసాయదారుడు. దేని బిడ్డలారా, ఎప్పుడైతే వాళ్ళు గమ్యం ఇలా సాగుతూ ఉందో, ప్రభు ఒక దినాన్ని వచ్చి, నా కుమారులారా, మీరిద్దరూ నాకు ఒక మంచి బహుమానం తేవాలి అని ప్రభు చెప్తే, కయ్యను తెచ్చాడు అర్పణ, హేబేలు తెచ్చాడు అర్పణ. అయితే కయ్యను తెచ్చిన అర్పణని ప్రభు స్వీకరించలేదు, హేబేలు తెచ్చిన అర్పణని ప్రభు స్వీకరించాడు. కారణం ఏంటంటే, హేబేలు పంటలో నుంచి ప్రథమైనది తెచ్చాడు, మొదట భాగాన్ని తెచ్చాడు. కయ్యను ఆ పశువుల్లో చివరి భాగాన్ని తెచ్చాడు. అది వాళ్ళిద్దరికి ఉన్న తేడా. ప్రధానమైనది దేవుడు మొదటి భాగాన్ని ప్రభు ఎంచుకుని స్వీకరించడం వల్ల, నాది ప్రభువు స్వీకరించలేదు, నీది ఇష్టపడ్డాడు, నాది ఇష్టపడలేదని చెప్పి కయ్యను హేబేలు మీద పగపెట్టి కయ్యను హేబేలుని చంపేశాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే చంపేశాడో
ఇలాగన హేబెలు చచ్చిపోగానే కయ్యను పిల్లల కంటే కయ్యను పిల్లలను కనంగానే ఇంకా ఆ యొక్క తరంలో విచ్చలవిడిగా పాపమే జరుగుతూ ఉంది. ఎవరు లేరు ఆ రోజుల్లో వాళ్ళకి చెప్పడానికి. అయితే ఆ కాలంలో అందులో కృపనందుని వాడిగా దేవుని దృష్టికి ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆ వ్యక్తి పేరు నోవాహు. ఆ వ్యక్తి ద్వారాగా దేని బిడ్డలారా ప్రభు ఏం చేశాడంటే ఆ జలప్రలయంలో 8 మందిని రక్షించుకున్నట్లుగా దేవుడు కృప చూపించి ఆ 8 మంది ద్వారాగా దేవుడు చాలా విచ్చలవిడమైన ప్రజల్ని, విస్తారమైన ప్రజల్ని సృజిస్తే ఆ ప్రజలు దేవునికి విరోధమైన పాపం చేస్తూ ఉన్నారు. దేవుళ్ళు కానివి దేవుళ్ళని పేరు పెట్టుకొని చాలా విపరీతమైన పాపం జరుగుతున్నప్పుడు ఆ కాలంలో ఎవరు లేకపోతే తరాహు అనే వంశములో నుంచి అబ్రాము అనే వ్యక్తి యేసు క్రీస్తు ప్రభుకి దృష్టిలో పడ్డాడు. ఈ అబ్రాము, ఈ తరాహు వీళ్ళ తాతోలు నాన్నలు ఏం చేసేవారంటే బొమ్మలు చేసుకునే వ్యాపారస్తులు. ఒకరోజు బొమ్మలు అమ్ముకుంటున్నప్పుడు, ఒరే నాన్న బొమ్మలు అమ్ముకొని రారా అబ్రామా నువ్వు వెళ్ళి అని చెప్తే, దేని బిడ్డలారా బొమ్మలు అమ్ముకుంటున్నప్పుడు ఆ బొమ్మలో నుంచి ఒక బొమ్మ మాట్లాడుతూ ఉంది, ఒక స్వరం వినబడతా ఉంది. బొమ్మ కాదు మాట్లాడేది, స్వరం వినబడతా ఉంది. అబ్రామా అని. ఏంటి మాట్లాడుతుందంటే తట్ట దించి చూస్తే ఏ స్వరం వినిపించలేదు. మళ్ళీ తట్టెట్టుకొని బుర్ర మీద వెళ్తూ ఉన్నాడు. మళ్ళీ వెళ్తే సగం దూరం వెళ్ళేసరికి వినబడుతుంది మళ్ళీ స్వరం, అబ్రామా అని. ఇదేంటి మళ్ళీ వినబడుతుంది, నేను ముందే కదా చూశానని చెప్పి మళ్ళీ కింద దించి చూస్తే ఏ స్వరం వినిపించలే. మళ్ళా కొద్ది దూరం వెళ్ళి బుర్ర మీద ఎట్టుకుని కొద్ది దూరం వెళ్ళేసరికి మళ్ళీ అబ్రామా అని. భయపడిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చాక ఏం తోచలేదు. కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత 12వ అధ్యాయం ఆదికాండంలో ఇప్పుడు మాట్లాడుతున్న మాట, అబ్రామా స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక వాగ్దానం అబ్రాముకి ఇస్తున్నాడండి. ఏ వాగ్దానం అది? ఏ వాగ్దానం అంటే చూడండి దేని బిడ్డలారా, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రైజ్ ది లార్డ్. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నీ ఇంటి నుంచి, నీ బంధువుల ఇంటి నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు బయలుదేరి నేను ఏదైతే నీకు చూపిస్తానో ఆ దేశానికి వెళ్ళు అని చెప్తూ ఉన్నాడండి. ముందు పిలిచాడు, క్లారిటీ లేదు. కానీ ఈ పిలుపులో క్లారిటీ ఉంది. రెండో పిలుపులో స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి దేని బిడ్డలారా, నేను చూపించే దేశమునకు వెళ్ళుము, నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. ఇది గొప్ప వాగ్దానం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి దేని బిడ్డలారా, నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అప్పటికి ఉన్నారుగా, అప్పటికి చాలామంది ఉన్నారు కదా, గొప్ప జనంగా చేయడం ఏంటి?
ఇదేదో కొద్దిగా ఆలోచింపదగిన విషయమే కదా. మీకు అర్థమవుతుందండి? ఆశీర్వదింప, చూడండి, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఎవరినండి? మిమ్మల్ని అనలే. బహువచనం లేదు, ఏకవచనం ఉంది. ఏమంటాడంటే నిన్ను ఆశీర్వదించి, ఎవరినే? నిన్నే. అవునా? అవును. ఆశీర్వాదం అంటే మీకు నేను పోయిన పునరుద్ధరణ దినాన్ని చెప్పాను. ఆశీర్వాదం అంటే ఆస్తులు, అంతస్తులు, పేరు, పలుకుబడి, డబ్బు, పేరు, హోదా ఇవి కాదు అని. ఆశీర్వాదం అంటే రక్షింపబడడం అని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అంటే నీతో ఉన్న పిల్లలు, నీ కుటుంబం అంతటా కూడా ఆశీర్వాదం అంటే రక్షింపబడడం. అది ఆశీర్వాదం యొక్క నిర్వచనం. ఎప్పుడైతే అబ్రామా నిన్ను ఏం చేస్తానంటున్నాడు? నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను అని ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ మాటను పట్టుకున్నాడండి అబ్రాము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటను ఏం చేశాడు? అబ్రాము పట్టుకున్నాడు ఆ మాటని. ఆ తర్వాత చూడండి, నీవు ఆశీర్వాదంగా ఉందువు. ఎవరు? మీరు అనలేదు అక్కడ, నీవు అన్నాడు. నీవు ఆశీర్వాదంగా ఉందువు, నీవు రక్షింపబడిన వ్యక్తిగా ఉందువు అంటున్నాడండి. చూడండి, తర్వాత నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించుదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి ఇది. మంచి వాగ్దానం అండి ఇది. మంచి వాగ్దానం అబ్రహాంతో చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మంచి వాగ్దానం అబ్రహాంతో చేస్తున్నాడు. ఈ వాగ్దానం నా టైటిల్ ఏంటంటే, ఓ అబ్రహామా, దేవుడు ఇచ్చి వాగ్దానము, యేసయ్య ఇచ్చి వాగ్దానం పొందటానికి నువ్వెంత అర్హుడివి. మరలా ఈ వాగ్దానం పొందడానికి ఇప్పుడు కూడా మేము అర్హులమే. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం అబ్రహాముకేనా, మనకు కాదా అని అంటే మనకి కూడా. ఈ వాగ్దానం ఎవరికండి? మనకి కూడా. ఈ వాగ్దానం అబ్రహాముకే కాదు, ఈ వాగ్దానం మనకి కూడా. దేవుని బిడ్డలారా, మనకి కూడా. మనం రక్షింపబడుతున్నాం, మరొకరిని రక్షించేటట్లుగా దేవుడు మన ద్వారా కార్యాలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విశేషమైన కృపనా ఎడలా చూపుచున్నావా, విశేషమైన కృపనా ఎడలా చూపుచున్నావా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు మన మీద విశేషమైన కనికరము, విశేషమైన కృప అబ్రహాం మీద ఎలాగైతే చూపించారో అదే కృప, అదే విశేషత మన మీద కూడా చూపిస్తున్నారు. ఆయన అన్యాయస్తుడు కాదండి. దేవుడు ఆయన అన్యాయస్తుడు కాదు. చూడండి దేని బిడ్డలారా, ఈ వాగ్దానం చేసి చాలా సంవత్సరాలు అయిపోతూ ఉంది, పిల్లలు కనలేదు అబ్రహాంకి.
అబ్రాహాముకి పిల్లలకు అనలే. మరి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన మాట ఎప్పుడు నెరవేరుతుంది? ఎప్పుడు సొంతం అవుతుంది? అయ్యో, 100 సంవత్సరాలు దాటిపోతున్నాయే, 100 సంవత్సరాలు దాటిపోతున్నాయే, ముసలోళ్ళం అయిపోతూ ఉన్నామే, సారంకైతే స్త్రీ ధర్మం అయిపోతూ ఉందే అని చెప్పి వారిలో వాళ్ళే భయంకరంగా బాధపడుతున్నారండి. చెప్పుకుంటే సిగ్గు చేయటని చెప్పి ఎవరికి చెప్పుకోలేదు, కానీ లోపల మాత్రం చాలా భయంకరంగా బాధపడుతున్నారు. అబ్రాహాం అనుకుంటున్నాడు, నిజంగా ఈ వాగ్దానం జరుగుతుందా నా జీవితంలో? దేవుడు మాట్లాడాడు, నేను నమ్ముతున్నాను మాట్లాడే మాట, కానీ ఈ వాగ్దానం నమ్మదగిందే కదా అని చింతపడుతున్నాడు అబ్రాహాం. సారమ్మ వచ్చి, అయ్యా నాయనా, నా స్త్రీ ధర్మం అయిపోయింది, నేను ఇంకా పిల్లలు కలలేను, నా శక్తి సరిపోదు, నా దగ్గర ఉన్న శక్తి సరిపోదు, నేను పిల్లలకు ఒకవేళ పిల్లోడు కంటే నొప్పులు ఇవ్వడానికి కూడా నా దగ్గర బలం లేదు. అబ్రామా, ఒక పని చెయ్యి. ఏంటి? ఇదిగో, నేను నా దాసి ఉంది, నాకు పరిచర్య చేసే వ్యక్తి హాగరా ఆవిడ పేరు, నేనేం చెప్తే ఆవిడ అది చేస్తుంది కనుక ముందుగానే నేను చెప్పుకున్నాను, అందుకని నువ్వు ఆవిడతో కూడు అని చెప్పంగానే అబ్రహాం సరే అన్నాడు. ఆడవాళ్ళ మాట వినకపోతే ఇబ్బంది కదండి. ఏదో ఒక విషయంలో వినకపోయినా ఏదో ఒక విషయంలో వినాలి. ఎప్పుడైతే కూడారో ఇస్మాయేలు అనే వ్యక్తి మగపెట్టడు పుట్టాడు. పుడితే అబ్రాహాముకి ఒక ఆలోచన వచ్చింది, ఈ కుమారుడి ద్వారాగానే నా కుటుంబాన్ని నన్ను ఆశీర్వదిస్తాడో అని నమ్ముతున్నాడు అబ్రాహాం. తాడి కట్టాడా హాగర్కి? లేదు. భార్యనా? కాదు. మరి ఎవరు? ఒక పెళ్ళి కాని వ్యక్తి ఆవిడ. ఒక మాట చెప్పాలనంటే వ్యభిచారం చేత పుట్టిన వ్యక్తి అని చెప్పాలి ఇస్మాయిల్. వ్యభిచారం చేయడం వల్ల పుట్టిన వ్యక్తి అని. ఎందుకయ్యా మాట అంటున్నారు? ఈవిడికి పెళ్ళి అయింది, అబ్రహాంకి, ఈ హాగర్కి పెళ్ళి కాలేదు, అబ్రహాంకి పెళ్ళి అయింది. పెళ్ళి కాని వారితో పెళ్ళి అయిన వాళ్ళు పాపం చేస్తే అది వ్యభిచారం అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడిలా బాగా సరిగా వినండి. ఇస్మాయిల్ని చూసి నా కుమారుడే, ఈ వ్యక్తి ద్వారాగా నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు అని చెప్పి ఊగులాడుతున్నప్పుడు దేవుని స్వరం వినిపించింది. అబ్రహామా, ఏం చెప్పాను నీకు? హాగర్కి పుట్టిన కుమారుడు నీ కుమారుడు ఎలా అవుతాడు? ఆ వ్యక్తిని నేను ఎలా ఆశీర్వదిస్తాననుకుంటున్నావు? నా వాగ్దానాన్ని ఏమైనా నేను వెనక్కి తీసుకుంటాను అనుకుంటున్నావా? అయ్యా, నాకేం అర్థం కాలేదు, వివరంగా చెప్పండి అయ్యా. సారమ్మకి నీకు పుట్టిన వారిని మాత్రమే నిన్ను ఆశీర్వదిస్తాను. అవునా? అవును. మరి ఎప్పుడయ్యా కాలం అయిపోతుంది? ఆవిడకు చూస్తే శ్రీధర్మం అయిపోయింది, నాకు చూస్తే ఓపిక లేదు, ఇంకెప్పుడు? నవ్వుతుందండి సారమ్మ. దేవుడు నిజంగా ఇస్తాడా?
అని నవ్వుతుంది, పొల్లీకలిస్తుంది. దేవుళ్ళరా, సారమ్మా నువ్వు నవ్వుకో, మళ్ళా వచ్చే ఆటకి ఒక మగబిడ్డని ఎత్తుకొని ఉంటావు ఇదే రోజుల్లో అని చెప్పి అనగానే అదే వచ్చే సంవత్సరానికి అదే రోజుల్లోకి ఒక మగబిడ్డని దేవుడిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ వ్యక్తి పేరు దేవుడు చెప్పాడు ఇస్సాకు అని. ఇస్సాకు అనంగా అర్థం నవ్వు అని. నవ్వింది కదండి. ఆ నవ్వుకి అర్థం ఎలా యాడ చేశాడో చూడండి దేవుని బిడ్డలారా. మనం మర్చిపోతాం కానీ దేవుని కార్యాలు ఒక పేరులో ఒక అర్థం ఉంటుంది. నువ్వు పేరెట్టో అదేదో అయిపోయిందని కాదు. ఆ పేరు ఎలా వచ్చింది, ఆ పేరు బలం ఎంత, ఆ పేరుని పెట్టి దేవుడు ఏం చేస్తాడో. అందుకనే చాలామంది నా చేతుల్లో బిడ్డలు పేర్లు పెట్టుకుంటారు. అయ్యా పేరు పెట్టండి, అయ్యా పేరు మంచి పేరు యాడ్ చేసి పెట్టండి. మళ్ళా ఆలే ఏం చేస్తారు తెలుసండి, ఇంటికి పోయి అన్యుల పేర్లు పెట్టుకుంటారు. క్రైస్తవులే పేరులో చాలా 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 ఆశీర్వాదం ఉంది. ఏ విషయంలో అయితే యాలం చేసి నవ్విందో అదే మీనింగ్ వచ్చేటట్లుగా ఇస్సాకుకి పేరు ఇస్సాకు అనే పేరు పెట్టమన్నాడు. దేవుడు ఎక్కడ లొంగ తీయాలో, ఎక్కడ సరెండర్ చేయాలో దేవుడికి తెలుసండి. అర్థమైందా? దేవుని కార్యాలను యాలన చేయకూడదు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇస్సాకు పుట్టాడో, ఇప్పుడు ఇస్సాకును కొద్ది రోజులు అయిపోయిన తర్వాత అబ్రామా ఇదిగో నీ కుమారుడి ఏకాయికగా ఉన్న కుమారుడిని నాకు బలిచ్చేయి. అవునా? అయ్యా నువ్వే ఆశీర్వదిస్తానన్నావు, నువ్వే రక్షిస్తానన్నావు, మళ్ళా ఈ వ్యక్తి నువ్వే కోరుకుంటున్నావా, చంపేస్తావా, బలిమ్మంటావా అని లోపల అనుకున్నాడేమో, బయటకు అనలే. అబ్రహాము లోపల అనుకున్నాడేమో. కుమారుడికి చక్కగా కుమారుడా యేసయ్య ఒక పర్వతం చెప్పాడు, ఆ పర్వతం దగ్గరికి వెళ్దాం పదా అని చెప్తే, ఎందుకు నాయనా ఈ రాత్రి వేళల్లో వద్దు అని ఆ కుమారుడు అనలేదు. ఇంచుమించు 21 సంవత్సరం అంట అప్పటికి, 24-21 సంవత్సరం అంటే ఇస్సాకుకి. అప్పుడు ఆ కాలంలో ఆ సమయంలో ప్రశ్నలు అడుగుతారు కదండి, నానా నేను రాను, నాతో చెప్పగలవచ్చు, ఏదో చెప్తేనే వస్తాను. మీకు అర్థమైందా? కానీ ఏ మాటలే. మా అక్కకు మొన్న ఫోన్ చేసి, అక్క బ్యాంక్ బుక్కు, ఆధార్ కార్డులు, మామయ్య ఆధార్ కార్డు, నీ ఆధార్ కార్డు పంపించు అంటే అలాగే పంపిస్తానని చెప్పి పంపలే. మళ్ళీ ఫోన్ చేస్తే అప్పుడు అక్క మళ్ళీ పంపించానంగానే ఎందుకు అని అడుగుతుంది. అమ్మడి అమ్మ, అక్క పిల్లలు స్కూల్ మార్చాం కదా, మరి వాళ్ళు టీసీస్ అడుగుతూ ఉన్నారు, మరి వాళ్ళకి ఇవ్వాలి కదా అని అంటే అప్పుడు పంపించాను. మీకు అర్థమైందండి? మనం ప్రశ్నిస్తాం దేని బిడ్డలారా, మనం లాగుతాం ఏమన్నా కావాలని. కానీ ఇస్సాకు ఆ వయసులో 21 సంవత్సరం 24 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆ వ్యక్తికి ఏ ఆలోచన రాలేదు. నాన్న రమ్మన్నాడు వెళ్తానంతే. నాన్న రమ్మన్నాడు నేను వెళ్తాను. భార్యతో కూడా చెప్పలేదంటండి అబ్రహాం. పనులు తీసుకెళ్ళాడు, గాడికి గంట కట్టి తీసుకెళ్ళి పర్వతం మీద పెట్టి, దేని బిడ్డలారా పనులు మీరు కిందన ఉండండి, నేను మా అబ్బాయి వెళ్తామని చెప్పి బుర్ర మీద కట్లు పెట్టి, ఒరే పదరా బాబు అని చెప్పి వెళ్తే తాళ్ళతో కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి ఆ పుల్లలతో ఆ పుల్లల్ని బేర్చి ఆ పుల్లల మీద ఇస్సాకును పెడితే, నానా నన్ను చంపడానికా తీసుకొచ్చో అని కూడా అడగలే. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నా దేని బిడ్డలారా, నన్ను తీసుకొచ్చో
చంపడానికా అని కూడా అడగలేదు. కత్తుంది. ఇసాకు అలాగా కట్ల మీద పడుకున్నాడు. ఇంక పీక మీద ఇలాగా ఇలా రాబోతుంది. పీక మీద కత్తిలాగా అయిపోద్ది, ఇంకా పీక ఎగిరిపోద్ది అంతే. అబ్రహమా ఆ స్వరం ఎప్పుడైతే విన్నాడో, నీ విశ్వాసం నేను చూశాను, స్తోత్రం కలుగునుగాక. నీ కుమారుడు బదులుగా ఇదిగో ఆ పొదలో ఒక పొట్టేలు ఉంది, దాన్ని బలి అని చెప్పి నీ విశ్వాసం చూశాను నేను. నీ ఏకైక కుమారుడుగా ఉన్న ఇసాకును కూడా ఇవ్వడానికి నువ్వు వెని తిరగలేదు. నీ విశ్వాసం గొప్పది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్దిమంది దేవునికి ఇస్తానంటారండి పిల్లల్ని, కానీ ఎప్పటి వరకో తెలుసా? అమ్మేసామండి దేవునికి. మేము ఏం చేసాం? మళ్ళీ కొనేసుకుంటామండి దేవునికి. ఎంత? 1116 అండి. ఎంత? 1116. ఇది హిందూ ఆచారం. జాగ్రత్త క్రైస్తవులారా. ప్రభుకి ఇచ్చావా? ప్రభుకి ఇస్తే చంపమంటే చంపేయాలంతే. ఆయన బలి కోరేవాడు కాదు. నమ్ము. ఆ వ్యక్తి వైపు మళ్ళా నువ్వు తిరిగి చూడకూడదు. అది లేకపోతే నీ క్రియలు, నీ అన్నీ పనిచేస్తాయి ఆ వ్యక్తిలో. జాగ్రత్త. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభు ఆగిపోమన్నాడో ఆగిపోయారో, కిందకి వెళ్ళిపోయి హ్యాపీగా సంబరాలు చేసుకొని భోజనం చేసి పడుకుంటే కొద్ది రోజులకు అలాగా ఇసాకుకి రెబ్కా అనే వ్యక్తిని ఇచ్చి వివాహం చేస్తారు. ఆ ఇసాకుకు రెబ్కా అనే ఇచ్చి పెళ్లి చేస్తే చాలా రోజుల వరకు పిల్లలు పుట్టరు. చాలా రోజుల వరకు పిల్లలు పుట్టరు. దేని పిల్లలు అప్పుడు ఇసాకు ప్రార్థన చేస్తాడు, నాయనా పిల్లలు ఇవ్వయ్యా, నీ కొరకు పెంచుతామయ్యా, కనికరం చూపించయ్యా అని ప్రార్థన చేసినప్పుడు, ఇవన్నీ ఉంటాయి బైబిల్లో, ఆదికాండంలో. జాగ్రత్త. మీరు బైబిల్ చదువుతుంటే మీకు ఆ విషయాలు నేను ఎక్కడ చెప్తున్నానో మీకు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, యాకోబు యాసావు అనే ఇద్దరు మగపిల్లలు పుట్టాయి. రైజలో ఎంతమంది అండి? ఇద్దరు మగపిల్లలు పుట్టారు, యాకోబు యాసావు. యాకోబు ఎలాంటోడు అని అంటే భయంకరమైన వ్యక్తి. ఈ యాసావు ఎలాంటోడు అంటే కోపిష్టి. మీకు అర్థమైందా? చూడండి, మీరు వాగ్దానాన్ని మాత్రం మర్చిపోవద్దు. అబ్రహామా, నిన్ను గొప్ప జనముగా చేసేదను, నీ నామమును గొప్ప చేసేదను, భూమి మీద ఉన్న ప్రజలు భూమిని నీ జనముతోనే విస్తరింపబడతారు. ఈ మాటలు మర్చిపోవద్దు. మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి, నాతో జర్నీ చేయండి. ఎప్పుడైతే కోపిస్తూ మోసగాడు పుట్టారో, భయంకరంగా వేదన, బాధ. కొద్ది రోజులకు వచ్చేసరికి ఇస్సాకు యాసావుతో అంటాడు, నాయనా నా బలం పోయిందిరా, నేను ముసలోన్ని అయిపోయాను, కళ్ళు కనిపించలేదురా, నాకు మంచాన్ని పడిపోయాను కదరా, కనుక లాస్ట్గా ఇంకా చివరిగా వేట మాంసం తేరా, నువ్వు నాకు వేటాడుకొని వస్తే అమ్మ నాకు వండి పెడుతుంది, నేను దాన్ని తిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఇస్సాకు యాసావును అడుగు పంపిస్తాడు. గదిలో నుంచి ఏమండి, ఒక బల్లి ఎలాగైతే దొంగ చూస్తుందో అలాగా ఇస్సాకు భార్య అయిన
ఏమంటే రిబ్కా ఆ మాటను ఆలకించి, అబ్బా నేనైతే యాకోబుని ప్రేమిస్తున్నాను, నువ్వైతే యాసావును ప్రేమిస్తున్నావు కనుక యాసావును ఆశీర్వదిస్తావా అని చెప్పి, ఏంటి తల్లులు ఎప్పుడు కూడా చిన్నవాళ్ళే ప్రేమిస్తారు కదా. బైబిల్ క్రమమేనండి ఇదంతా, ఎక్కడో ఉన్న మాటలు కాదు ఇవి. యాకోబుని పిలిచి గదిలోకి, ఒరే నాయనా, నీ అన్నయ్య యాసావుని ఆశీర్వదిస్తానంటున్నాడు రా, కనుక నువ్వే ఇదిగో మన మందలోకి వెళ్ళి ఒక మేకని లేత మంచి వయసులో ఉన్న మేకను తీసుకొని రారా, దాన్ని నేను వండుకొని ఆ మాంసం తీసుకొని రా, నేను ఎలా వండాలో అలా వండి నాన్నకు పంపిస్తాను, నువ్వు పట్టుకెళ్ళదిగానని చెప్పి సజెషన్ ఇస్తే, అలాగనే యాకోబు చేస్తే తిని ఆశీర్వదిస్తాడు. యాకోబుని ఇస్సాకు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించగానే దేని బిడ్డలారా, ఆశీర్వాదాలన్నీ అయిపోయాయి, ఆశీర్వాదాలన్నీ ఇచ్చేసాడు, ఏమీ లేవు, శాపాలు తప్ప. ఇంతలో యాసా వచ్చి, నాయనా ఇదిగో మాంసం ఫుల్గా తినేసి నన్ను ఫుల్గా ఆశీర్వదించు. ఇప్పుడే కదయ్యా నేను ఆశీర్వదించాను. అవునా? అవును. అయితే ఈ పని పన్నంగం చేసినాడు నా తమ్ముడే, ఎక్కడున్నాడు వాడు, పట్టుకోండి. రిబ్కా సజెషన్ ఇస్తుంది, అయ్యా నాయన ఇక్కడ ఉంటే మీ అన్ని చంపేస్తాడు రా, ఒరే నాకు ఒక తోడు పుట్టాడు ఉన్నాడు రా, ఆడి దగ్గరికి పోరా, ఆడి దగ్గరికి పోతే నీకేమి హాని జరగదురా అని చెప్తే, దేవుళ్ళరా ఆ పోయి మధ్యలో పోయి మార్గాల్లో మామ దగ్గరికి వెళ్ళిపోయి కొద్ది రోజులు ఉండి పోయి వస్తూ మధ్యలో కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఒక రాత్రి వేళ ఒక అడవిలో ఒక కళ కంటున్నాడు. కళ మాత్రమే, దర్శనం కాదు, కళ. ఏంటది? ఆకాశానికి భూమి మీదకి ఒక నిచ్చెన వేడ్డదంటండి. ఆ నిచ్చెన మీదన దేవదూతలు దిగుతూ ఎక్కుతూ వస్తున్నాయట. ఆ దర్శనం చూసి, ఆ కళను చూసి యాకోబు ఆశ్చర్యపోయి తలగాడుగా పెట్టిన ఆ రాయిని బలిపీఠంగా మార్చి ఒక మందిరాన్ని నిర్మించి ప్రార్థన ప్రారంభించాడు. స్తోత్రం కలుగునుగాక. యాకోబు, నేను యాకోబు అని పిలవను, నేను ఇశ్రాయేలీలుగా మారుస్తానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇశ్రాయేలీలుగా మారుస్తానన్నాడో, ఇశ్రాయేలీలుగా చూడండి 12 మంది పిల్లల్ని యాకోబుకి అన్నాడు. అందులో ఒక లేడీ కూడా ఉంది. దేని బిడ్డలారా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే, పశువులు ఉంటాయి కదండి, పశువులకి ఏ బుద్ధులు ఉన్నాయో అవే బుద్ధులు యాకోబు కుమారులకు వచ్చేసినాయి. అందులో ఒక్కడికి మాత్రం రాలేదండి. ఆ వ్యక్తి పేరు యోసేపు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎలాగని తీసుకొస్తున్నాడో దేవుడు. క్రమేపీ వాగ్దానం చేసిన వాగ్దానం జరుగుతుందా, ఆగిపోయిందా? జరుగుతూ ఉంది, ఆగిపోలేదు. నీ జనాంగాన్ని నేను లెక్కింపశక్యం కానీ వ్యక్తులుగా నేను చేస్తానని ఎప్పుడైతే అన్నాడో, ఇశ్రాయేలులో అంత విస్తారంగా నేను చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం మర్చిపోలే. ఆ కుటుంబంలో నుంచి, ఆ వ్యక్తుల్లో నుంచి యోసేపును తీసుకొచ్చాడు దేవుడు. యోసేపును తీసుకొచ్చి ఆ యోసేపు ద్వారాగా దేవుని బిడ్డలారా, ఆ యోసేపు ద్వారాగా అనేక మందిని
మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుడు చేసిన వాగ్దానం నీవు మర్చిపోతే మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అనుకోవచ్చు, అయ్యా నాతో దేవుడు ఎప్పుడు వాగ్దానం చేయలేదే అని. 12వ అధ్యాయం ఆదికాండం నువ్వు చదువుతున్నప్పుడు వాక్యం అంటే ఎవరో? దేవుడు నీతో మాట్లాడినట్టే కదా. ఆ వాక్యం నీకే కదా. ఆ వాక్యం నాకే అని నువ్వెందుకు అనుకోవు? ఈ బైబిల్లో జరుగుతున్న సంఘటనలో నా జీవితంలో జరుగుతాయా అని నువ్వు అనుకుంటూ ఏదో చదువుకోవాలి కనుక చదువుకోతున్నావు, కానీ ఇది నా కోసమే అని నువ్వెందుకు తీసుకోలేదు అని అంటే, ఇది నాకు కాదులే అనుకుంటున్నాను. కాదు, నీ ద్వారాగా అనేక మందిని రక్షించడానికి సమర్థుడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దుష్టు నిలుపు. అయ్యా ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయి. అయ్యా నిన్ను నీ వలే, నీ ద్వారాగానే నేను అనేక మందిని, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెప్పావు కదా. అయ్యా నా ఓళ్ళు ఇంకా సగం మంది అన్యులుగానే ఉన్నారయ్యా. ఎవ్వరు కూడా ఆశీర్వదింపడలేదే, రక్షింపబడలేదే అని మనం ఏం చేయాలంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి దీని బిడ్డలారా? ప్రార్థన చేయాలి. చూడండి, యోసేపు కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారంటే బానిసలుగా ఫరో దగ్గర ఉన్నారు. ఏంటి భయంకరంగా ఉన్నారు. ఆ యోసేపు ఆ ఫరో కాలంలో కూడా, యోసేపు కాలంలో కూడా, మోసే కాలంలో ఉన్నారు, యోసేపు కాలంలో కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమి రక్షణ లేదు. ఎప్పుడైతే యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడో అప్పుడు వారందరూ ప్రభుత్వం తిరిగారు. మరలా అవకాశం ఇవ్వబడ్డది. ఎప్పుడైతే యోసేపు చనిపోయాడో మరలా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ అన్యుల దేవతలు పూజ చేయడానికి మొదలుపెట్టారు. అయ్యో అబ్రహాం చేసే వాగ్దానం, అబ్రహాంతో చేసిన దేవుని వాగ్దానం మిస్ అవుతుందామే అనుకుంటున్నాం. మళ్ళా మనం దాన్ని మళ్ళా లేపడానికి ఎవరొక్కరి ద్వారాగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మోసేని ఏర్పాటు చేసుకొని ఆ బానిసలుగా ఉన్న వ్యక్తుల్ని విడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. చూడండి దేని బిడ్డారా, మోసే చనిపోగానే యెహోషువ చనిపోగానే దేని బిడ్డల న్యాయాధిపతులు చనిపోగానే రాజులు చనిపోగానే ప్రవక్తలు చనిపోగానే దేని బిడ్డలారా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా భూమి మీదకి వచ్చారు. వాగ్దానం పోతుందా? వాదా? నిన్ను ఏదో ఒక రకంగా రక్షించాలనే తప్ప, కాపాడాలనే తప్ప, విమోచించాలనే తప్ప. రైటే, యేసే వస్తే అక్కడెక్కడో ఇశ్రాయేల్ దేశానికి యెరూషలేముకి క్షేమం, మనకేమొస్తుంది? మనకు రక్షణ విమోచన రాదే, అక్కడ ఉన్న వాళ్ళకి వస్తుంది అని మనం అనుకోవచ్చు. 12 మంది శిశువులు యేసయ్యకి, అందులో తోమ భారతదేశం తోమ రావడం వల్ల భారతదేశానికి సువార్త అందించబడ్డదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్తేరు అనే మొదట పుస్తకం, మొదటి అధ్యాయం హిందూ దేశం అని మన దేశం పేరు రాయబడ్డది. దేని బిడ్డలారా, వాగ్దానం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఇప్పుడు అబ్రహాముతో చేసిన ఊరు అనే గ్రామంలో చేసిన ఆ వాగ్దానం ఇప్పుడు కైలాసపట్నం అనే ఊరిలోనికి ఆ రక్షణ వచ్చేయడం అన్నది ఎంత గొప్ప ఆశీర్వాదం దేని బిడ్డ, ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప
మెరకిల్ ఇది ఏంటి, ఎక్కడో మారుమూల ఉన్న గ్రామంలోని కూడా, కొండ ప్రాంతాల్లో కూడా, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోతుంది సువార్త. ఎలా? ఇదిగో నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను కదా, ఇది యూట్యూబ్లో పెట్టడం వల్ల దాదాపుగా 550 మంది యూట్యూబ్ని, మన యూట్యూబ్ నిత్య సీయోను ప్రార్థన మందిరం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 510 మంది వాళ్ళు వింటున్నారు దేవుని సువార్తని. వాళ్ళు ఎక్కడో అని నేను వారి గురించి తెలుసుకుంటుంటే, వాళ్ళు ఎక్కడో లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా ఈ కంట్రీ కాకుండా వేరే కంట్రీ వాళ్ళు, ఇదే ఇక్కడ ఉండిపోలేదండి. ఈ మెసేజ్ వేరే కంట్రీకి కూడా దాదాపుగా 10 కంట్రీలకు వెళ్ళిపోయింది. ఇది 10 దేశాలు, 10 రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. దీని పిల్లరా 510 మంది సబ్స్క్రైబర్లు. ఈ చిన్న పరిచర్య, ఇది చిన్న వాక్యం, మనం చిన్న వాళ్ళమి, కానీ దేవుడు నీతో చేసిన వాగ్దానం అది గొప్ప వృక్షం లాంటిది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వేదో నార్మల్ అని అనుకుంటున్నావు, ఏదో నేను చిన్నోన్ని అనుకుంటున్నావు కాదు. కానీ వాగ్దానం నార్మల్ కాదు, వాగ్దానం చిన్నది కాదు, అది వాగ్దానం చాలా గొప్పది. అది ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను రక్షించుకోవడం ఏంటండి అయినా, నిన్ను నన్ను కాపాడుకోవడం ఏంటండి అయినా, నీ మీద నా మీద ఆయన ప్రణాళిక ఉండడం ఏంటండి, నీ చేతిలో నా చేతిలో బైబిల్ ఉండడం ఏంటండి. మీకు అర్థమైంది? ఏదో కొండల్లో ఉండి ఏమండి కొండ పని చేసుకుంటూ కొండ వాసన వచ్చేదండి మనకి, మన బట్టల నిండా కొండ వాసనే. అలాంటిది ఇప్పుడు వైట్ బట్టలు, స్నానాలు, షాంపూలు, సబ్బులు. నా చిన్నప్పుడు తలకు స్నానం చేసేది ఒంటి సబ్బుతో కాదు, బట్టల సబ్బుతో. అలాంటిది ఇదంతా మార్పులు చేర్పులు రావడానికి, ఇంత గొప్ప ఆశీర్వాదం చూడడానికి కారణం ఏకైక యేసుక్రీస్తు ప్రభు వల్ల కాదా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ చెప్తాం దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నువ్వు గొప్పోడివి, ఇది నమ్ము. నువ్వు గొప్పోడు అండి. ఒకప్పుడు మనకి 120 మంది ఉండేవారు బల్లారాధనకి. 120 మంది భోజనాలు చేసేవారు ఈ నిత్య సీయోను ప్రార్థన మందిలో. 2022 సంవత్సరంలో, 2022 నుంచి 2023 సంవత్సరం వరకు కూడా, మధ్యలో వరకు కూడా 120 మంది వరకు భోజనం చేసేవారు. అర్థమైందండి? పెద్ద అండాతో చెల్లెలు భోజనాలు తయారు చేసేవారు. ఇప్పుడు 70 మంది, 45 మంది, 50 మంది, 60 మంది ఇట్లాగా అయిపోయారు. కారణం మళ్ళా ఇదే జనాన్ని ఆయన 500 కూడా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. నా ఊపిరినంత వరకు మందిరంలో మార్పులు చేర్పులు రావచ్చు, ప్రజల్లో మార్పులు చేర్పులు రావచ్చు, ఏమండి? కానీ యేసయ్యలో మార్పులు చేర్పులు రావు. ఆయన నిన్న, నేడు, రేపు, ఎల్లుట ఏకైక దేవుడైనా. ప్రైజ్ ది లార్డ్. ఆయన వాగ్దానం నమ్మదగినది, అది గొప్పది. నేను నమ్ముతున్నాను అది. దేని బిడ్డలారా, మా నాన్నగారు ఈ మందిరాన్ని రాటేసేటప్పుడు అన్నాడు, రాట పాకల కమ్మలపాక వేసేటప్పుడు, అయ్యా ఈ మందిరంలో, ఈ స్థలంలో ఒక 10 మంది వస్తే చాలు అన్నాడు. 10 మంది కాస్త 30 మంది అయ్యారు. పాక తీసేసేటప్పుడు కొద్దిగా పెంచి కడుతున్నప్పుడు నాన్న అన్నాడు, ఒక 50 మంది వస్తే చాలు అన్నాడు. ఈ 50 కాస్త 120 మంది అయ్యారు. దేవుని బిడ్డలారా,
ఇదేమైనా తగ్గిపోద్దా? లేకపోతే ఈ రోజుతోనే అయిపోయిదా? నీవు నిలబడాలి. కానీ పరిస్థితులు చూసి క్లిష్టమైన అనుకూలతలు అన్నీ తట్టుకొని వాటన్నిటిలోనూ కూడా నువ్వు ఒక మంచి గొప్ప నాయకుడిగా కానీ నీ రొమ్ము చించుకొని ఇలాగ నిలబడితే దేవుడు నీకు చేసిన వాగ్దానం నీ జీవితంలో అది నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గొప్పదండి, ఇది గొప్పది, ఇది గొప్పదంతే. ఇది గొప్పది. ఈరోజు నీకు నేనేమి చేయలేకపోతున్నాను, ఎంత చదువుకున్నాను, ఇన్ని అబ్బా నేనేమి చేయలేకపోతున్నాను, నా వల్ల ఏమి కావట్లేదు అని అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టిలోకి నువ్వెప్పుడూ వెళ్ళిపోయావు. దేవుడికి తగిన కాలం ముందు నీ తలను పైకెత్తే రోజు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 100 సంవత్సరాలు పట్టిందండి అబ్రహాముకి చేసే వాగ్దానం. 70 సంవత్సరాల్లో చేసిన వాగ్దానం 100 సంవత్సరాలు పట్టింది. 30 సంవత్సరాలు ఎక్స్ట్రా పెట్టింది అబ్రహాం జీవితంలో అది జరిగించడానికి. దేవుళ్ళరా, నీకు తిప్పు కొడితే 30 సంవత్సరాలు లేవు, తిప్పు కొడితే 40 సంవత్సరాలు లేవు. నువ్వెందుకు తొందరపడిపోతావు? ముందుంది ఆశీర్వాదం చూడడానికి బ్రతుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నీ అబ్రహాముకి చేసిన వాగ్దానాన్ని నీ జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వాగ్దానం చూస్తావు, నువ్వు చూడకపోవంతే. ఒక సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను. ఒక సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను అంతే. లేబులో ఉన్న నిన్ను పైకి లేపడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఎస్, లేపగలడు ఆయన. ఈరోజు కొరువుని మనం చూస్తామండి, లేమిని మనం చూస్తామండి. రేపు దేవుడు మనల్ని హెచ్చించే హెచ్చింపును కూడా మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. అంతే. దేవుళ్ళరా, నువ్వు ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు, సమాజంలో ఉన్న ప్రజలు చూసేటప్పుడు నీ ముందే ఎదుగుతున్న వారిని మనం చూస్తాం. మనకు అనిపిస్తుంది, అమ్మో వీడు గొప్పడైపోయాడు అని. నేను ఇంకా ఇక్కడే ఉన్నానే, ఆడు చూస్తే అంతస్తులో ఉన్నాడు, నేను చూస్తే గ్రౌండ్లో ఉన్నానని. దేవుని బిడ్డలారా, దేవుడిని నువ్వు విడవకంటా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే వరకు నిన్ను విడవడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం, మళ్ళా అదే వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం అదే వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నువ్వు ఆశీర్వాదకంగా ఉండువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు, చూసారా, భూమి యొక్క సమస్త వంశములు నీ వలన నీ యందు ఆశీర్వదింపబడును. ప్రైజ్ ది లార్డ్. ఎవరి యందు? అబ్రహాం లేకుండా ప్రజలు లేరు ఈ భూమి మీద. నువ్వెవరురా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవరా అంటే అబ్రహాం తగిలితేనే
చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. ఏమని? మత్తయి సువార్త, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవళి. కొత్త నిబంధన దేంతో ప్రారంభమైంది? చూసారా? అబ్రహాము లేకుండా నువ్వు లేవు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం గొప్పది. దేని బిడ్డలారా, ఎన్ని పరిస్థితులు దాటుకొని వచ్చాడు, ఎన్ని అననుకూలమైన పరిస్థితుల్ని చూశాడు. ఏమిటి? ఎంత తొట్టుకోలేని బాధని భరించాడు. వదిలేశాడా దేవుడు? లేదు. దేని బిడ్డలారా, నువ్వు శ్రమని, ఇబ్బందిని, లేమిని, బాధని నీ గుండె ఎదుర్కొంటుంది అని అంటే నువ్వు తప్పనిసరిగా ఆశీర్వాదంలోనికి అడుగు పెడుతున్నావనే సూచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ₹1 లేకపోవచ్చు, ఉరిసిట్లు అప్పులైపోవచ్చు. దేని బిడ్డలారా, ఒకవేళ కానీ ప్రార్థన పూర్వకంగా కానీ నువ్వు ఉన్నట్లయితే, యథార్థతను విడవకుండా నీతిని అనుసరించి నిజం పలుకుతూ కానీ నువ్వు ఉంటే, దేని బిడ్డలారా, ఏమైనా నీ చేతిలో నీకు డబ్బులు వచ్చినప్పుడు, నీ కష్టజీతం వచ్చినప్పుడు 1 గంట సేపు ఆ చేతిలో ఆ ధనం నుంచు. రహస్యంగా చెప్పకండి ఎవరికి, దయచేసి. ఏమండి? మోకరించు. అయ్యా, 4 రోజులు కష్టపడితే ఒక 15,000 వచ్చిందయ్యా. ఇదిగో ప్రభు, నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. అయ్యా, 100 ఆశీర్వదిస్తానని చెప్పావు కదయ్యా. ప్రభు, ఇదిగో ఈ ధనాన్ని, నా శక్తి కాదయ్యా, నువ్వు ఇచ్చిన శక్తే, ఈ ధనాన్ని నువ్వు ఆశీర్వదించవా? అప్పటి నుంచి ఆ ధనాన్ని ఏదో ఒకలాగా నువ్వు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయి. నీ అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయి. ఖర్చులన్నీ తీసేగా, అవసరాలన్నీ తీసేగా, నీకు ధనం మిగలకపోతే ఇక్కడికి వచ్చి నన్ను అడుగు, నన్ను ప్రశ్నించాయి. ఎస్, ఒకవేళ అలాగే కానీ ప్రార్థన చేయకుండా నువ్వు ఖర్చు పెట్టేసావా, అది నీకు ₹1 మిగలదు, అప్పులు మిగులుతాయి. అయ్యా, వాక్యం చూపించండి మాకు. ఒకరోజు ప్రార్థన జరుగుతుంది. 3 రోజులు అయిపోయింది. 1 రోజు కాదు, 3 రోజులు. కొండ మీద ప్రసంగిస్తున్నాడు యేసయ్య. ప్రసంగిస్తున్నప్పుడు వీళ్ళకి ఆకలి లేదు, 3 రోజులు దప్పిక లేదు, ఏమీ లేవు. 3 రోజులు అయిపోయాక శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, నీకు మత్తు ఉందా లేదా? 3 రోజులు అయిపోయింది, వాళ్ళకి ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఏమీ వేయవని అనుకుంటావా? నువ్వు నీ తండ్రి పని మీద ఉంటే వాళ్ళకి ఆకలి అయ్యేదా? నీకు తెలియదా? ఏంటయ్యా అలాగ ప్రవర్తిస్తావని దెబ్బలాడితే, మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఆహార పదార్థాలు ఉన్నాయా అని అడుగుతాడు. చిన్న పిల్లలండి. వాళ్ళ అమ్మ ఏదో, బాబు మధ్యలో వాక్యం చెప్పుతున్నాం, మధ్యలో మీరేమైనా తినండి బాబు అని రొట్టు చేపలు ఇచ్చి పంపించింది. 2 చిన్న చేపలు, 5 రొట్లు ఇచ్చి పంపిస్తే ఆ పిల్లలు తినకుండా వేసే మాటలనే అలాగా ఆలకిస్తున్నారండి. దీర్ఘంగా నిష్టగా ఆలకిస్తున్నారు. అప్పుడు ఎక్కువ గ్రహింపు ఉండేదండి. అందుకనే 7వ తరగతిలోనే జాబ్ సంపాదించేవారు అప్పుడు. ఇప్పుడు ఎన్ని డిగ్రీలు చదివినా కూడా ఒక్క జాబ్ కూడా రాలేదు. అప్పుడు విన్న మాటని నెక్స్ట్ ఇక్కడ ఉండిపోయేది. అర్థమైందా? ఇక్కడ ఉండిపోయేదండి. ఇప్పుడు ఎన్ని చెప్పినా ఎగ్జామ్ రాసేటప్పుడు రాయిరా అంటే 1 రాస్తావు, 100 ఎగ్గొడతావు. అందువల్ల బుర్ర ఏమండి, దీవనాన్ని అంటాడు కదా, గోంగూర మాంసం తింటే తిన్నవాడిని పిలిచేటప్పుడు పలికేలోపు అమెరికా వెళ్ళి రావచ్చు అంటాడు.
దీవెనాయ్ గారు. అంత బుర్ర మాట నీ బుర్ర. అందుకనే దేని బిడ్డలారా, ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి అంటే, వాళ్ళు తినకుండా ఉన్న 2 చేపలు, చిన్న చేపలని, 5 రొట్టెల్ని, ప్రభా ఇగో ఇవి ఉన్నాయి నా దగ్గర అని ఇచ్చేసారండి. వాళ్ళు చిన్నపిల్లలు ఇచ్చేసారండి. ఆ తల్లి ఎలాంటిదో, ఆ పిల్లలు ఎలాంటోలో. ఏమండి, ఇప్పుడు తల్లిదండ్రులు బాగున్నా పిల్లలు బాగోలేదు, పిల్లలు బాగున్నా తల్లిదండ్రులు బాగోలేదు. ఎలాగైపోయిందో సమాజం, విచ్చలవిడిగా వ్యతిరేకమైపోయింది. అంత చిన్నాభిన్నంగా కనపడుతుంది ప్రపంచం అంతా. చిన్నాభిన్నం. ఇటు చూస్తే ఇటు కనపడుతుంది, ఇటు చూస్తే ఇటు కనపడుతుంది. యేసు చేతులకి ఇచ్చారు. యేసు ఏం చేశాడో తెలుసండి? చేతులు పైకెత్తి వాటిని ఆశీర్వదించమని చెప్పాడు దేవుడు. సుసన్న జాగ్రత్త విను. ఆశీర్వదించమని చెప్పాడు. ఆశీర్వదించమని చెప్పి ప్రజలకిస్తే ప్రజలు ఏం చేశారు? తింటున్నారు, పెరుగుతున్నాయి. బా, ఇది ఓ గొప్ప క్రైస్తవుడికి మెరకిల్ అయిన మర్మం ఇది. ఎస్, మర్మ. నువ్వు కూడా అలా చేయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చేయండి దయచేసి. మీకు వచ్చిన రూపాయి అవ్వచ్చు మీ కష్టజీతంలోది, దానిని మోకరించి 1 గంట సేపు, ఏమండి 24 గంటలు, అదే 30 రోజులు కష్టపడుతున్నాం. 30 రోజులు కష్టపడింది, ఒక 30 నిమిషాలు కానీ, 1 గంట కానీ, 60 నిమిషాలు కానీ ప్రార్థన చేయలేవు దాన్ని దీవించమని. ఈ టైము, ఈ ప్రార్థన అన్నీ ఏకంగా ఉన్నాయండి. అన్నీ కలిసి ఉన్న మనం ఈ పాటించం కనుకే అన్నీ మిస్ అయిపోతూ ఉన్నాం. మనకు తెలియదు కనుక ఇవన్నీ. జాగ్రత్త. నువ్వు పేదోడుగా మిగిలిపోవడానికి, అప్పులైపోవడానికి కారణాలు ఇవే. నా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించే వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు ఇప్పటి నుంచి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎస్. నీ చేతిలో మిగిలింపే ఉంటుంది తప్ప యేసుక్రీస్తు నామములో ఖర్చు అవ్వదు నీ చేతుల్లో. నా చేతులు కూడా అలా దీవించి ప్రభు అని నేను అడుగుతున్నాను. హల్లెలూయా. 20 రూపాయలు అన్నాయనుకుని నేను అలా ఖర్చు పెడతాను. అర్థమైందండి? ఈ వాక్యం నాకు కూడా దేవుని వాక్యం అందరితో మాట్లాడుతుంది. నేనేమైనా ప్రిపేర్ అయ్యి వస్తానా? రాను. మీకు అర్థమైందా? నేను ప్రిపేర్ అయ్యి రాను, ప్రార్థన చేసుకొని వస్తాను. ఇది ఇది నిజం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము యేసయ్య చేత ఆశీర్వదింపబడిన బిడ్డలుగా ఉందుముగాక. ఆమేన్. ఆశీర్వాదం అంటే ఏంటండి? రక్షణ. ఏంటండి? రక్షణ, మారు మనసు. ఇది ఆశీర్వాదం అంటే. ఈ ఆశీర్వాదముతో దేవుడు మనల్ని నడిపించి కృపచూపును గాక. ఆమేన్. ఈ ఆశీర్వదింపబడిన వారు టీవీలు చూస్తారా? చూడరు. సీరియల్ చూస్తారా? చూడరు. ఈ ఆశీర్వదింపబడిన వాళ్ళు, ఈ మారు మనసు కలిగిన వాళ్ళు బీర్లు, మందులు, ఏవండి కెమికల్, ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు అవుతారా? అవరు. దేని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఈ క్షణంలో నిన్ను ఆశీర్వదించే వ్యక్తిగా ఉన్నావా? లేదంటే నీవు ఇంకా నేను రక్షణలోనికి రావాలా, మారు మనసులోనికి రావాలి అనే వ్యక్తిలో ఉన్నావా? ఏ వ్యక్తిలో ఉన్నావు? నీ బాప్టిసాలు తీసుకున్నామయ్యా చాలా సంవత్సరాలు అవుతుంది. కాదు. మీకు అర్థమైందండి? బాప్టిసాలు తీసేసుకోవడం కాదు, మారు మనసు అది ఆశీర్వాదం. రక్షణ అది ఆశీర్వాదం. ఈ వ్యక్తులు దేవుడు ఏం చేస్తాడు అని అంటే పరలోకం తీసుకెళ్తాడు. పరలోకం ముందు జాగ్రత్త. అయ్యలారా, అమ్మలారా, పరలోకం ఉంది. ఆ పరలోకంలో మనం చేరాలి. ఎవరు చేరతారు? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వారు ఎవరు? యథార్థంగా ప్రవర్తించిన వారు, నీతిని అనుసరించిన వారు, హృదయపూర్వకంగా నిజం మాట్లాడిన వారు,
డబ్బు వడ్డీకి ఇవ్వరు. వాళ్ళు ఏం చేయరండి, డబ్బులు వడ్డీకి ఇవ్వరు. 4,000 రావడం, ఆ 4,000లో ఇంకో 2,000 ఎక్కడో ఒకటి తెచ్చి ఏదోలా చేసి ఈ 10,000 ఈ 6,000 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ ఇవ్వడం. అమ్మో కదండి, ఎంత తప్పు జరుగుతుంది. మనం క్రైస్తవులమే, వడ్డీలకి ఇచ్చే క్రైస్తవులమే. క్రైస్తవులు కూడా వడ్డీలకి ఇస్తున్నారండి. ఎవరిలో అంటే పింఛన్లు తీసుకున్న వాళ్ళు, ఎవరిలో పింఛన్లో మేము ముసలోళ్ళం అండి అని గవర్నమెంట్లోకి దృష్టిలోకి వెళ్ళిన వారే. అవునా? అవును. రోజుకేంటి 3 పూటల టీ, ఆ తర్వాత ఒక సాల్ట్ బియ్యం, ఆ బియ్యం ఇంత అన్నం తిని మళ్ళా మధ్యాహ్నం తినకుండా సాయంత్రం తినడం. మీకు అర్థమైందండి? నా నోరు మూడేసుకొని ఇతరులకు ఎత్తుంటే పాటగారు బలిపీఠం మీద ఉండి చెప్తున్నారు, రేపటి నుంచి నేను చర్చికి రాను. ఎంత తప్పండి. రావా? నేను నిన్ను అమ్మా, నేను నిన్ను అంటలేదు, నీకోసం నేనేం మాట్లాడట్లేదు. చేసిన వాళ్ళ గురించి బైబిల్ చెప్తుంది కీర్తనలో. మీకు అర్థమైందా? నా సొంత మాటలు అయితే నువ్వు రావవసరం లేదమ్మోయ్. అర్థమైందా? నా సొంత మాటలు కాదమ్మోయ్, దేవుడి మాటలు ఇవి. ఎవరి మాటలండి ఇవి? దేవుడి మాటలు ఇవి. వాక్యము మనసుతో మాట్లాడుతుంది. అది విషయం. జాగ్రత్త. ఎవరు చెప్పారో పాటగారికి నేను వడ్డీకి డబ్బులు ఇస్తున్నానని వారి పడత పేల, వాళ్ళ బుర్ర పేల తిట్టుకుంటూనే పోతాం మనం రోడ్లంతా. ఏం అర్థమవు కానీ అర్థమవుతాయి. ఏమని? తిట్టుకుంటూ పోవాలని. ఎక్కడికి వెళ్ళొస్తున్నామమ్మా? ఎక్కడికి వెళ్ళొస్తున్నాంలేండి, చర్చికి వెళ్ళాం. మరి ఏంటి తిడుతున్నావు ఎవరినమ్మా? మరి తిట్టకపోతే అలాంటి వాళ్ళు ఏం చేస్తాం? పాస్టర్ గారికి వెళ్ళి చెప్పారంట అలాంటి వాళ్ళు. మరి ఏది ఎవరు చూసిందో నన్ను? అమ్మో కదండి. ఎవరు చూడరండి, నాకు ఎవరు చెప్పరండి. నేను ఎవరు చెప్పిని కూడా వినను. ఎవరు నా దగ్గరకు వచ్చి పనాలు వెత్తి ఇలా అని నా దగ్గర చెప్పరు. ఎందుకని? నేను వాళ్ళ దగ్గర నుంచోను మాట్లాడను. నాకంటూ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లోనే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాను. మా చెల్లితోనూ కూడా నేను మాట్లాడినాను. అర్థమైందండి? 24. ఒకవేళ దేవుని పని ఉంటే దేవుని పని చూసుకొని వస్తాను, లేదా రూమ్లో ఉంటాను అంతే. ఇంక ఈ 2 పనులు తప్ప ఆ వ్యక్తి అలాంటోడు, ఈ వ్యక్తి అలాంటిది, ఈ వ్యక్తి గురించి మాట్లాడదాం, ఆ వ్యక్తి గురించి మాట్లాడదాం, నాకు మాత్రం అలాంటిది చేత కాదు. ఒకవేళ అలాంటి నేను విన్నాను, ఒకవేళ చెప్పినా నాకు గుండె భయపడుతుంది అలాంటివి మాట్లాడడానికి. జాగ్రత్త దేని బిడ్డలారా, మీరన్నీ జాగ్రత్తగా భక్తిపూర్వకంగా ఉండండి. ఆయన త్వరగా రాబోతూ ఉన్నారు. త్వరగా రాబోతూ ఉన్నారు ఆయన. కాలాలు సమయాలు సరిగా లేవు. మీకు గమనించారో లేదో, వర్షాలు పడుతున్నాయి, ఒక్కబెడుతుంది. క్లైమేట్ కూడా బాగోట్లేదు దేని బిడ్డలారా. ఇప్పుడు ప్రతి ఒక్కరిని చూసినా కూడా హాస్పిటల్లో ఉంటున్నారు. ఏంట్రా బాబు అంటే డెంగ్యూ జ్వరం, ఏంట్రా బాబు అంటే మలేరియా, టైఫాయిడ్, ఏంట్రా బాబు అంటే అవేవి కాముర్లు, ఏమండి ఇట్లాగన్నీ రకరకాల వ్యాధులు, కొత్త వ్యాధులు, ఇంకా కొత్త వ్యాధులే చెప్తున్నారండి. ఏంటి చిన్న పిల్లలకి కూడా బాగోట్లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి ఎక్కడ ఎలా చచ్చిపోతారో కూడా తెలియట్లేదు. జాగ్రత్తగా ఉందాం, భక్తిపూర్వకంగా ఉందాం, యథార్థతని, నీతిని, నిజాన్ని పట్టుకుందాం, సత్యమైన దేవుణ్ణి పట్టుకుందాం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న యేసుక్రీస్తుని పట్టుకొని జీవిద్దాం. దేవుని బిడ్డలారా, దయచేసి ఎవరు కూడా మీ నమ్మకాన్ని మీరు విడిచిపెట్టొద్దు. మీ ఎంత అననుకూలమైన పరిస్థితులు మీ మీద ఉన్న యేసు ప్రభుని మాత్రం విడవకండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని విడిచిపెట్టినా యేసుక్రీస్తు ప్రభుని మాత్రం విడిచిపెట్టొద్దు. ప్రభు మనతో మాట్లాడి మనల్ని నీతి మార్గంలో నడిపించడానికి, మన కొరకు మరణించి ఆయన పునరుద్ధానం అయిపోయి మళ్ళీ ఆరోహణం అయిపోయిన
దేవుడే అన్నాడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు. అబ్రహాముని విడవలేని దేవుడు ఇదిగో నిన్ను కూడా విడవడు, ఎడబాయుడు. ఈ వాగ్దాన్ని నమ్ము, ఈ వాగ్దాన్ని ముమ్మారు నమ్ము, నీ జీవితకాలము నమ్ము, దాన్ని పట్టుకొని జీవించు. ప్రభువు నీకు సహాయం చేస్తారు. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరు మోకాళ్ళ మీదకి వద్దామా? అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. దయచేసి అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. చూసాను, అందరు మీ మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రార్థన చేసుకుందాం. చూడు, ప్రభా నీకు వందనాలు నాయన, నీ కృపకే నీకు కృతజ్ఞతలు నాయన. రాజా, నువ్వెంతైనా గొప్ప దేవుడివి రాజా. మాతో మా అందరితో మాట్లాడే దేవుడు అయ్యా. నాతో మాట్లాడారు ప్రభా. అబ్రహాము వాగ్దానము మేమైతే మర్చిపోతే, కానీ నువ్వు మర్చిపోలేదయ్యా. ఊరు అనే గ్రామంలో చేసిన వాగ్దానం ప్రభా, మా ఏదో నలుమూరలుగా ఏదో చిన్న చిన్న పట్టణాల్లో ఉన్న మాకు కూడా ఆ వాగ్దానం దొరికింది. నువ్వు అన్యాయస్తుడు కాదు ప్రభా, నువ్వు అన్యాయస్తుడు కాదు. అందరూ ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఈ రోజు నుంచి ఆ వాగ్దానాన్ని నేను నమ్ముతాను. ఆ వాగ్దానం నాకు ఇప్పటి వరకు తెలియదు ప్రభా. ఈ రోజు నుంచి నేను నమ్ముతానయ్యా, నేను నమ్ముతాను ప్రభా. ప్రార్థన చేద్దాం.